లైలతుల్ ఖద్ర్ ఏ రాత్రి ఉంది? మనోళ్ళు ఒక పేరు పెట్టేశారు, పెద్ద రాత్రి. పెద్ద రాత్రి మేలుకుంటే సరిపోతుందని చెప్పేసి 27వ రాత్రి పెద్ద రాత్రిగా ఖరారు చేసేశారన్నమాట. 27వ రాత్రిని పెద్ద రాత్రిగా ఖరారు చేసేశారు. మరి 27వ రాత్రి మాత్రమే లైలతుల్ ఖద్ర్ ఉందా? మిగతా రాత్రుల్లో లేదా? మరి దాని గురించి మనం తెలుసుకుందాం ఇన్షాల్లా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మజీద్ అయినటువంటి మజీద్ నబవి, ఖర్జూరపు మట్టలు వేశారు పైన. వర్షం పడింది, నీళ్ళన్నీ కారి పడిపోయాయి, మజీద్ అంతా బురద బురదగా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫజర్ నమాజులో సజ్దా చేశారు, నుదురుకు బురదంతా అంటుకునింది. ఆ రాత్రి అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉన్నింది, ఆ పగలంతా కూడా. ప్రవక్త గారు అన్నారు, లైలతుల్ ఖద్ర్ రాత్రి వచ్చి వెళ్ళిపోయిందని చెప్పారు. అది 21వ రాత్రి. అర్థమైందా? 27 కాదు, 21వ రాత్రి. తర్వాత ఒక పల్లెవాసి వచ్చారు. అల్లాహ్ యొక్క ప్రవక్త, నా ఇల్లు మస్జిద్కు చాలా దూరం ఉంది, నేను ఇంట్లోనే నమాజ్ చదువుకుంటాను, చాలా దూరం మాది. మీరు లైలతుల్ ఖద్ర్ ఎప్పుడో గనక చెబితే ఆ రాత్రి వచ్చి మీ వెనకాల నమాజులో పాల్గొంటాను ప్రవక్త అని అన్నారు. అలా అయితే 23వ రాత్రికి వచ్చేయని చెప్పారు. అంటే ఆ సంవత్సరం 23వ రాత్రి వచ్చి వెళ్ళిపోయింది. అలా 25 వచ్చినట్టు, 27 వచ్చినట్టు, 29 కూడా వచ్చినట్టు దలీలు ఉన్నాయి. అన్ని హదీసులు కూడా ప్రామాణికమైనవే, ప్రతి హదీసు కూడా ప్రామాణికమైనటువంటిదే. మరి అయితే దీని గురించి ఏం చెప్తున్నారు? మజ్ము అల్ ఫతావాలో ఇమాం ఇబ్నే తైమియా రహ్మతుల్లాహి గారు అంటున్నారు, లైలతుల్ ఖద్ర్ అనేది ఒక రాత్రికి మాత్రమే అంకితమైనది కాదు, ప్రతి సంవత్సరం వేర్వేరు రాత్రులలో రావచ్చు అని చెప్పారు. తర్వాత ఇమాం నవవి రహ్మతుల్లాహి గారు అంటున్నారు, షర్హు సహీహ్ అల్ ముస్లింలో అంటున్నారు, లైలతుల్ ఖద్ర్ అనేది బేసి రాత్రులలో మారుతూ ఉంటుంది అని చెప్పారు. కావున ఇక్కడ డేట్ ఫిక్స్ చేసేశారు, పెద్ద రాత్రి 27 అని. ఒకవేళ 21వ రాత్రి వచ్చి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంది? 23వ రాత్రి వచ్చి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంది? 25 వచ్చి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంది? కావున చివరి 10 రాత్రులు జాగారం చేయటము సలఫ్ పండితుల విధానము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా రంజాన్ చివరి దశకం 10 రాత్రులు కూడా ఆయన జాగరణ చేశారు. కాబట్టి మనం కూడా 10 రాత్రులు జాగరణ చేయాలి. ముఖ్యంగా బేసి రాత్రులలో అన్వేషణ చేయాలి. అన్వేషణ అంటే ఏంటి? వెతకటం. వెతకటం అన్నమాట. ఆ వెతుకులాటలో ఉన్న తాపత్రయాన్ని అల్లాహ్ ఇష్టపడతాడు. మనం ఏదైతే కోరుకోవాలనుకుంటున్నామో, మనం ఏదైతే కావాలని ఆశిస్తున్నామో, మన హృదయాన్ని బట్టి, మన సంకల్పాన్ని బట్టి, మన తపనను బట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లైలతుల్ ఖద్రును మనకు ప్రాప్తం చేస్తాడు. ఏ తపన లేదు, ఏ కాంక్ష లేదు, ఏ కోరిక లేదు, ఏదో నేను సాయిబును కాబట్టి మస్జిద్కి వెళ్ళాలని వచ్చాడు, లాభం లేదు అది. సోదరులారా, కాంక్ష, తపన, కోరిక, నేను సంపాదించుకోవాలి, దాని ద్వారా నా పాపాలు క్షమించబడాలి, దాని ద్వారా నాకు పుణ్యాలు కావాలి అన్న కోరిక, కాంక్ష, తపన ఉండాలి. దీన్నే అన్వేషణ చేయటం అంటారు. చివరి 10 రాత్రులలో అన్వేషణ చెయ్యండి, ముఖ్యంగా బేసి రాత్రులలో అన్వేషణ చెయ్యండి అని చెప్పడం జరిగింది సోదరులారా.